యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణలోనే నిజామాబాద్ జిల్లా టాప్లో ఉందని అధికారులు చెప్తున్నారు. అసలు యాసంగి పంట నిజామాబాద్ జిల్లాలో 4 లక్షలకు పైగా ఎకరాల్లో సాగైంది. అసలు ఎన్ని వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు, ఇంకా రైతాంగాన్ని దగ్గర ఎన్ని వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంది, రైతాంగానికి ధాన్యం సేకరించిన తర్వాత డబ్బులు ఎన్ని చెల్లించారనే అంశానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ వారు సార్ నమస్తే. సార్, తెలంగాణలోనే అత్యధికంగా టాప్ లో ఉన్న జిల్లా నిజామాబాద్ జిల్లా ధాన్యం సేకరణ. అసలు ఆ టాప్ లో పోవడానికి గల కారణాలు ఏంటి, ఎట్లా సేకరించారు సార్ ధాన్యం? ఇప్పుడు నిజామాబాద్లో ధాన్యం సేకరణ బాగానే ఉంటుందండి. మొత్తం స్టేట్లో చూసుకుంటే స్టేట్లో 10% నిజామాబాద్ ఎప్పుడు కూడా ఉంటుంది. ఈసారి అనుకోకుండా చాలా క్రాప్ కూడా బాగా దిగుబడి వచ్చింది. తర్వాత మనం బోనస్ కూడా ఇవ్వటం వల్ల గవర్నమెంట్ ఇస్తుందని చెప్పేసి చాలామంది కూడా సన్నాలు వేశారు. ఇంకా అధికమైన దిగుబడి, అన్నీ ఎక్కువ విస్తీర్ణంలో వేయటం, వీటన్నిటి కారణాల వల్ల చాలా ప్యాడీ మనం ప్రొక్యూర్ చేసి వచ్చింది. అయితే సార్ 4 లక్షల ఎకరాలకు పైగా ధాన్యం వరి సాగైంది. అయితే ఎన్ని వేల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేసుకున్నారు, ఎంత సేకరించారు? మేము ఎప్పటిలాగానే 12 లక్షల మెట్రిక్ టన్నుల దాకా ఉత్పత్తి అవుతుంది అనుకున్నాము. ఆ విధంగానే ఉత్పత్తి అయింది. అదేవిధంగా మేము 8 లక్షల మెట్రిక్ టన్నుల వరకు మేము ధాన్యం సేకరిద్దామని అనుకున్నాము. తర్వాత దాన్ని కమిషనర్ ఆఫీసులో ఇంకా కుదించడం జరిగింది 7 లక్షల మెట్రిక్ టన్నులని. కానీ మాకు ఇంకా అదనంగా ఇప్పటికే 8,90,000 దాకా అంటే 8,90,000 దాకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కానీ ఇప్పటివరకు అయితే 8,09,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అయితే మేము సేకరణ చేసాం. ఇంకా రైతాంగం దగ్గర 8,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంది అనుకుంటున్నారు. అసలు రైతులది ఇంకా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు అయితే కాలేదు. అకాల వర్షం, రాత్రి ఉరుములు మెరుపులతో కూడా వర్షం పడింది. రైతుల పరిస్థితి ఏంటి సార్? ఇప్పటివరకు ధాన్యం సేకరణ చాలా వరకు అయిపోయిందండి. మనం యాక్చువల్గా 8 lakhs మెట్రిక్ టన్స్ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికీ 8,09,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించడం జరిగింది. ఇంకా కూడా సుమారుగా 40 నుంచి 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వరకు ఇంకా ఉండొచ్చు అని అనుకుంటున్నాము. అయితే రాత్రి అకాల వర్షం కురిసింది. దానివల్ల కొంత ప్యాడీ అంటే ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ మనం టర్పాలను కట్టినా ఏం చేసినా కూడా కొంత తడిచే అవకాశం ఉంది. ఆ తడిచిన ధాన్యాన్ని మేము బాయిల్డ్ కింద మేము తీసుకుంటాము. ఎమ్మటే వాటిని ఎక్కడైతే తడిచిందో వాటన్నిటిని కొంచెం మిల్లుకు తరలించేసి వాటిని బాయిల్డ్ కోటాలో తీసుకుంటాము. కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళు ఏదైతే తడిసిన ధాన్యం ఉందో వాటిని వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే కనుక వాటిని బాయిల్డ్ కింద కోటా ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇమ్మీడియట్గా వాటిని బాయిల్డ్ కింద మేము తరలిస్తాం. సార్, ఇప్పటికే 8 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారన్నారు. 8 లక్షలకు పైగా ధాన్యం సేకరించిన నేపథ్యంలో రైతాంగానికి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యానికి సంబంధించిన డబ్బులు వేశారు? ఇప్పటి వరకు మొత్తం వాళ్ళకి సుమారుగా 8,000 కోట్ల వరకు డబ్బులు రావాల్సి ఉంది. తర్వాత వాళ్ళకి చాలా వరకు ఒక 200 కోట్లు ఇంకా గ్యాప్ ఉంది చాలా వరకు. అది కూడా మేము ట్యాబ్ ఎంట్రీస్ అవన్నీ కూడా ఏదైతే డిలే ఉన్నాయో వాటిని మానిటర్ చేస్తున్నాం. అది కూడా మొత్తం మానిటర్ చేసి కంప్లీట్ చేయాలని చెప్పి చూస్తున్నాం. అయితే సార్, చాలా మంది రైతులు యాసంగిలో కూడా అసలు ఎప్పుడు కూడా దొడ్డు ధాన్యం వేసేవారు. ఈసారి ప్రభుత్వము 500 రూపాయలు బోనస్ ఇస్తుందన్న నేపథ్యంలో సన్నధాన్యం వైపే రైతులందరూ వెళ్ళారు. సన్నధాన్యం రావడం వల్ల కొంచెం రైస్ మిల్ల దగ్గర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఆ ఇబ్బందులను ఎలా తొలగిస్తారు? అంటే బోనస్ వల్ల ఎక్కువ కూడా రైతాంగం సన్నధాన్యానికి మళ్ళటం జరిగింది. సన్నధాన్యం వల్ల ఇబ్బందులు ఏమిటంటే సన్నధాన్యాన్ని బాయిల్డ్కి ఇవ్వడానికి ప్రభుత్వం అంత సుముఖంగా లేదు. అయితే వేసంగిలో ఎక్కువ నూకవుతుంది, కటింగ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈల్డ్ కొంచెం తగ్గి వాళ్ళకి సన్నధాన్యం ఇవ్వడం ప్రాబ్లం అవుతుంది. అయితే మేము వాటికి ఇప్పటి వరకు అయితే కొంచెం మనం ముందే రావటం వల్ల ముందు వచ్చిన బియ్యం ఎక్కువ నూకలు కావు, ఇంకా తర్వాత వచ్చిన బియ్యమే ఎక్కువ అవుతుంటాయి. కాబట్టి ఎక్కువ మంది రా మిల్స్ అందరూ కూడా మొదటనే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కొంచెం వాళ్ళు తీసుకోవడానికి అంత సుముఖత వ్యక్తం చేయట్లేదు. అయితే బాయిల్డ్ కొంత ఇవ్వమని చెప్పేసి మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. అయితే సార్ చెప్పండి, ఇప్పటికే రైతాంగం పూర్తి స్థాయిలో రైతులకు ట్రక్ షీట్ ఏదైతే ఇక్కడ గ్రామ స్థాయిలో కొనుగోలు జరిగిన ఆధారంగా ట్రక్ షీట్లో రావడం లేదని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అసలు సహకార సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ దాన్ని ఎందుకు రైస్ మిల్ కానీ ముగ్గురు కుమ్మక్కై ఎందుకు కుదిస్తున్నారు ధాన్యం బస్తాలు?
వెయిట్ని? ధాన్యం బస్తాలు కుదించడం అనేది ట్రక్ షీట్ సరిగా రావట్లేదు. ట్రక్ షీట్స్ కూడా ఎక్కువ ఇదంతా చైన్ రియాక్షన్ లాగా ఉంటుంది. ఏదైనా కూడా ఒకసారి ఇప్పుడు మిల్లు కాడ ధాన్యం ఎక్కువైపోయింది, అవి పైల్స్ అంటే చాలా హైట్గా, చాలా హైట్లో అవన్నీ కూడా పైలింగ్ చేయడం జరుగుతుంది. అయితే కింద నుంచి పైకి వెళ్ళటం, అంత పైకి వెళ్ళటం కూడా హమాలీలో కూడా 2 లారీలు దింపేది 1 లారీ దింపుతున్నారు. ఈ విధంగా మిల్లుల ముందు కూడా తర్వాత మిల్లులు కూడా తగ్గిపోయినాయి. ఎందుకంటే ఆల్రెడీ కూడా అన్నిటికీ 100% ఇచ్చినాం. తర్వాత కొన్ని మిల్లులకి బాయిల్డ్ మిల్స్కి 200% ఇచ్చినాం. ఒక 2-3 మిల్లులు 200% మించి కూడా తీసుకోవడం జరిగింది. అంటే వాటి పైలప్ కట్టడం వల్ల అంటే దింపటం లేట్ అవుతుండేసరికల్లా లారీలు కొన్ని ఆగిపోతుంటాయి. లారీలు కొన్ని ఆగిపోయిన తర్వాత ఆ విధంగా ఒకటొకటి లారీలు ఆగిపోగానే కూడా ప్యాడ్ ట్రాన్స్పోర్ట్ అనేది కొంచెం డిలే అవుతుంటుంది. డిలే అవుతుంటే కాటా వేసినవి అన్నీ కూడా ఏమంటే మూవ్ కావు. ఆ విధంగా కొంచెం ఒకటొకటి తర్వాత హమాలీలు కూడా ఇప్పుడు అన్ని చోట్ల అవసరం ఉంటుంది కాబట్టి హమాలీల కొరత కూడా కొంచెం ఉంటుంది. కానీ ఇటన్నిటి కారణాల వల్ల కొంత ట్యాబ్ ఎంట్రీస్ ఏమన్నా లేట్ అయితే మళ్ళీ వాటన్నిటిని కూడా ఆ గ్యాప్ను కూడా మేము ప్రతిరోజు మానిటర్ చేసి తర్వాత డీసీఓ గారు కానీ తర్వాత డిఆర్డిఓ గారు కానీ ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లు తీసుకొని వాళ్ళందరినీ సెక్రటరీస్ తోటి తర్వాత ఐకేపీ వాళ్ళతోటి కూడా మానిటర్ చేసుకుంటూ ఆ గ్యాప్ను తగ్గిస్తున్నాము. ఇప్పుడు చాలా వరకు గ్యాప్ తగ్గింది. అయితే సార్ చెప్పండి, ధాన్యం సేకరించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా ధాన్యం సేకరించినప్పుడు రైతాంగానికి హమాలీ ఛార్జు, లారీ కిరాయిలు అన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుంది. కానీ సహకార సంఘాలు, మహిళా సంఘాలు రైతులకు అందజేయడం లేదు. దానిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అంటే ప్రొక్యూర్మెంట్ అనేది ఎప్పట్లానే జరుగుతున్నది. ఈ హమాలీ ఛార్జీలు కానీ అవి కానీ జనరల్గా రైతులు ఇవ్వకూడదు. వాళ్ళ ప్రొక్యూర్మెంట్ అటువంటి ఏమన్నా కనుక వీళ్ళు సహకార సంఘాలు కనుక లేకపోతే ఐకేపీ వాళ్ళు కనుక ఇవ్వకపోతే అవి తీసుకునేటట్లు కూడా చర్యలు తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మొత్తానికి చూసుకోవచ్చు, ధాన్యం సేకరణ తెలంగాణ టాప్ ఉంది. 4 లక్షల ఎకరాల పైగా వరి ధాన్యం నిజామాబాద్లో పంట పండించారు రైతులు. 8 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరించేందుకు మాకు ప్రభుత్వం అనుమతించింది. నిజామాబాద్ జిల్లాలో 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుంది. దాంట్లో మేము సేకరించింది 8 లక్షలకు పైగా మెట్రిక్ టన్నులు సేకరించాలనుకున్నాం. ముందుగా 6 లక్షల వరకు అనుకున్నాం. కానీ అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి డైరెక్టర్ ఆఫ్ దీనికి సంబంధించిన మాకు ఆదేశాలు వచ్చాయి. 8 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని చెప్పిన నేపథ్యంలో 8 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. ఇప్పటివరకు ఇంకా మరికొంత 60,000 మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం రైతుల దగ్గర ఉంది. అకాల వర్షం కురిసిన వల్ల కొంచెం డిలే అయింది. ఆ ధాన్యాన్ని కూడా త్వరితగతిన తీసుకొచ్చి రైస్ మిల్లకు అప్పచెప్పి ఏదైతే బాయిల్డ్ మిల్లు ద్వారా దాన్ని మిల్లులకు అందిస్తే దాని ద్వారా రైతాంగానికి డబ్బులు అందే దిశగా ప్రయత్నాలు చేస్తాం. మరోవైపు ఇప్పటికైతే ధాన్యం 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఏదైతే సేకరించామో రైతాంగానికి పూర్తి స్థాయిలో డబ్బులు కూడా పూర్తి స్థాయిలో చెల్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంత మేరకు డబ్బులు పెండింగ్ ఉండొచ్చు, అది కూడా పూర్తి స్థాయిలో త్వరితగతిన చెల్లించేందుకు ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే అవి కూడా చెల్లిస్తాం. ఎప్పటికప్పుడు రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా రైతులకు అందజేస్తున్నాం. సన్నధాన్యానికి అదనంగా బోనస్ 500 రూపాయలు ఇవ్వడం వల్ల యాసంగిలో సన్నధాన్యం వైపు రైతులు మొగ్గు చూపారు. దానివల్ల కొంత ధాన్యం సేకరణ కొంచెం ఆలస్యమైంది. రైతులకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా ధాన్యం సేకరణలో ముందంజలో ఉంది. ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరించిన 10% ధాన్యం నిజామాబాద్ ధాన్యం ఉండడం గమనార్హం. అందులోనే మేము టాప్లో ఉన్నాం నిజామాబాద్ జిల్లా ధాన్యం సేకరణలో అని నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.